హాయ్ వెల్కమ్ టు అర్నాస్ వెజ్ కిచెన్. ఇంటికి అనుకోకుండా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు సింపుల్గా ఈజీగా ఆనియన్ బిర్యానీ చేసి పెట్టేయండి. చాలా టేస్టీగా వెరైటీగా ఉంటుంది. ఈజీగా మంచి కాంప్లిమెంట్స్ని అందుకుంటారు. ఇందుకోసము ముందుగా ఒక పెద్ద సైజ్ టొమాటోను పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇందులోనికి దాల్చిన చెక్క, 3 యాలకులు, 3 లవంగాలు, 4 అల్లం పీసెస్ని, 5 లేదా 6 ఎండుమిర్చిని వేసుకోవాలి. ఒక వెల్లుల్లి పీస్ని యాడ్ చేసి వాటర్ని వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. వెల్లుల్లి ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు ఇంకొద్దిగా వెల్లుల్లిని యాడ్ చేసుకోవచ్చు. పేస్ట్ని పక్కన ఉంచుకోవాలి. స్టవ్ మీద పాన్ని పెట్టి 2 స్పూన్ల ఆయిల్, 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేసుకోవటం వల్ల బిర్యానీ చాలా టేస్ట్గా మంచి ఫ్లేవర్తో ఉంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకును, 1 స్పూను షాజీరాను, 1 స్పూను సోంపును వేసుకోవాలి. సోంపు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోండి. ఇవి కాస్త వేగిన తర్వాత 7-8 ఉల్లిపాయలను పొడవు పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోనికి మారేంత వరకు వేయించుకోవాలి. స్కిప్ చేయకుండా వీడియోను చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి. ఇందులోనికి రుబ్బి పక్కనుంచుకున్న టమాటా ప్యూరీని వేసుకోవాలి. 1 స్పూను వేయించిన ధనియాల పొడి, 1 స్పూను వేయించిన జీలకర్ర పొడి, 1 స్పూను గరం మసాలాని వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు వేపుకోవాలి. మసాలా వేగి ఆయిల్ పైకి వచ్చింది. ఈ స్టేజ్లో 2 స్పూన్ల కర్డ్ని వేసుకొని వేపుకోవాలి. ఒక 5 మినిట్స్ వేయించుకున్న తర్వాత దించి పక్కన ఉంచుకోవాలి. ఒక గ్లాసు బాస్మతి రైస్ను హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి ఉంచాను. వీటిలోని నీటినంతటిని వంపేసుకోవాలి. వీటిని ఒక కుక్కర్ గిన్నెలోనికి వేసుకొని 1.5 గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ మసాలా మిశ్రమాన్ని వేసుకొని టేస్ట్కు సరిపడినంత ఉప్పును యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత మూత నుంచి 3 విజిల్లు రానిచ్చుకోవాలి. ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూతను తీసి ఒకసారి బాగా కొత్తిమీరను వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇందులోనికి షేర్వా, రైతా కాంబినేషను చాలా బాగా ఉంటాయి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు, ఫస్ట్ టైం నా ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేయండి. ఫర్దర్గా నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చి అన్ని వీడియోస్ మీరు చూడగలుగుతారు. నా వీడియోస్ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. ఇదే విధంగా మీ సపోర్టు ఫ్యూచర్లో కూడా ఉండాలని ఆశిస్తున్నాను. ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.